పిలుచుకోకుండా తింటున్నారు. మనం అంత కష్టపడి తెచ్చినాం, మాట వరుసకొని పిలిచిన. రే రాండ్రా మీరు తిందురు. పిలుచుకోకుండా మెక్కుతున్నాం కదక్క అప్పటి నుంచి. రే ఉంటే ఉండి రారా. తిందాం. మీకేం కావాలో అవి తీసుకొని తినండి. రే నాగా నువ్వు ఉండుమా ఉండు. నాగా మా వద్దు మా రే నాగా మా రా తిందురా. బాబా రా బాబా, నువ్వు రాకుంటే ఎట్లా? రా బాబా. అయ్యో కడిచేస్తున్నారు కదా ఇచ్చిన బాబా నువ్వు. ఏ పిల్లలు తింటారు, నువ్వేం మంచివయ్యా. విడుసు తింటాంలే. ఎవరో తినేది. మోసం చేతలే. అమ్మయ్య నేను శనికా చెట్టుగా చాయక్క. అవును శిశు. ఏం గడ్డిరా స్వామి పీకుతంటే వస్తుంది. చాయక్క శనిక 2 పీకుందామా? అవి ఇంకా నారు చెట్లు శిశు, ఇంకా 4 months తర్వాత వస్తాయి. సరే పదా. ఓయ్ మీరు అక్కడంతా తొక్కదండి, గట్టిగా అయిపోతుంది. సరేమా తొక్కంలే. శనికాయలు వచ్చేకి 4 నెలలు వెయిట్ చేయాలన్నా చాయక్క. 4 months వెయిట్ చేస్తే మంచి శనికాయలు వస్తాయి. అప్పుడు మనం శనికాయలు పీక్కుందామా? పీక్కుని కుమ్మేద్దాం అట్లనే. బాబా వద్దని చూడు. నాన్న మీరు చెట్లు పీకేరు. రే టౌన్ పోయిస్తారా? ఒత్తిమే. నువ్వేంది గట్టి పెరుగుతాను? మన పని మనం చేసుకుంటే తప్పే ఉందిరా. అక్క ఊళ్ళోని పిలిచినాం అక్క, వాళ్ళు ఏరి. రే ఊళ్ళో ఇప్పుడే పోయిండేది, మీరు వచ్చేంత వరకు పీకుదామని చెప్పి ఉన్నా అంతే. సర్లేక్క, ఏందో ఊర్లో ఉండేకి వచ్చినావు, నువ్వు ఇట్లా తోటలో పని చేస్తే ఎట్లా? ఏం కాదు రాక కదా. ఇంటి పోదాంరా. పదాన్ రా. ఏం ఇట్లా కాసింది? ఒరే నాగా మంచి చెట్టు చింతకాయలు ఇట్లా కాసింది. ఊనక్క ఈసారి బాగా కాసింది. మామయ్య కొన్ని కాయలు పీకి మామయ్య ప్లీజ్ మామయ్య. పీకిత్తలే. ఆగినాయి కదరా. ఎక్కువ మామయ్య ఫస్ట్ ఎక్కువ. సరే రాండి పీకిత్తా. ఏ బావా ఎక్కుతున్నా ఇంకా? జాగ్రత్త బాబా. సర్లే బావా, నేను చూసుకుంటాలే. మామయ్య జాగ్రత్త, పడితే మూతిపళ్ళు రాలిపోతాయి. అవును మమ్మీ, అక్క చెప్పింది కరెక్ట్, జాగ్రత్త. అట్లెందుకు అంటారు, ఊరుకో ఉండండి. సరే రా బావా. బావ దగ్గరకు 1 నిమిషంలో వెళ్ళిపోవాలా. మామయ్య బాబాయ్. మమ్మీ మామయ్య వాళ్ళు బాబాయ్ ఎక్కడ పోయినారు మమ్మీ? అసలు కనిపడకుండా కనిపించలేదు. ఇద్దో ఆ పైన చిటారుకోమని ఉన్నారు చూడు. ఓ ఈడా పడు, క్యాచ్ పెట్టుకో. నెత్తినేసేవరా? అబ్బా కావాల్సి కల్లా వేస్తాడు. నువ్వు కిందికి రా చెప్తా. మామయ్య నువ్వు చూసుకో మామయ్య. అబ్బా మళ్ళీ వేసిర్రా ఆయన. ఎంత పెద్ద కొమ్ముందో. భలే కాసినాయి. అవును శిశు, నువ్వు అన్నది నిజమే. ఓయమ్మ ఎన్ని చింతకాయలు. మమ్మీ వీళ్ళని ఏమో చేసేలాగే ఉన్నారు మమ్మీ. అది కూడా నా తలపైన చిల్ల పోయింది మమ్మీ. పడింటే ఇంకంతే నేను. నాకు చింతకాయలు చూడు కిన్ని కాయలు వచ్చినాయో. బావా ఎక్కినాం కానీ దిగేకి రాలే బావా. ఎక్కేటప్పుడు అంత హుషారుగా ఎక్కువ కదా బాబా, ఇప్పుడేమంతగా. సరే నేను వస్తానా, నిదానంగా ఆడే ఉండు. కింద పడతామేమో సమీ. బాబా రా, పిలిచిపోదాం. దిగేకి రాలేదంట. రా. నాకు తెలియదు బావా, నేను ఆవిడ ఇట్లా వస్తానా దిగుతానా. ఇక్కడ నుంచి వస్తాలే, దిగుతాలే నిదానంగా. రే బాగా గట్టి పెట్టుకొని దిగు. ఈ హర్షగా దిగినాడో లేదో. రే హర్ష దిగురా స్వామి. రాలేక్క. ఎక్కేటప్పుడేమో ఫస్ట్ ఎక్కితే కదరా, ఇప్పుడు దిగేది రాదంట. నువ్వు జాగ్రత్తగా దిగు. పడతానేమని భయం అవుతుంది నాకు. భయపడితే దిగలేవు కానీ ఆ కొమ్మలు పట్టుకొని జాగ్రత్తగా దిగు. అమ్మయ్యా జాగ్రత్త చందు. మీ అన్నకు మళ్ళీ నేనేం సమాధానం చెప్పాలా, చూసుకొని దిగు. వదినా 1 సెకండ్ వచ్చేస్తా చూడు. 1 సెకండ్లో ఏం అవసరం లేదు, చూసుకొని దిగు. చూడు ఎట్లా వచ్చేసినాను. ఇట్లాంటి నువ్వు లెక్కనా మనకు? మామయ్య పెద్ద వీకు. పీక్తా ఉండు. రే జాగ్రత్త రా. సరే అక్క, జాగ్రత్తగా ఉంటానులే మమ్మీ. నువ్వు పెద్దది పీకు. బా నువ్వు వచ్చి పీకుదరా. అమ్మ నాకు రాదు, నువ్వే పీకు. ఒకటి కింద పడింది చూడండి, ఒక టెంకాయ చూసుకోండి. మళ్ళీ నెత్తి మీద పడింది. ఏంటి నా తల మీద పడేదా? ఛాన్సే లేదు. ఉండు మామ ఇంకా కిందికి వేసేలోపు ఇవన్నీ ఏరి పక్కన పెట్టేద్దాం. అన్ని ఆడోటి వేసినాడు. నీటి వేసేకే రాదు ఈ మామయ్యకి. రే హర్ష ఏంద్రా టెంకాయలు ఉన్నాయి, ఎల్లిరికాయలు ఉన్నాయంటే కదరా? ఏమొక్క చాలా రోజులు పెరగ అన్ని ముదిరిపోయినాయి. బాగుంటాయా? బాగుంటాయి, తాగచ్చట్లే. సరే అయితే ఇంటి పోదాం, కొట్టిద్దా. పోదాం రారా. ఒరే ఏంద్ర నీళ్ళని ఇట్లొచ్చినాయి? రాలేదక్క, ఊరినాయి దీంట్లో. ఊరినాయా? సర్లే గాని ఇంటి దగ్గర బోర్ కొడుతుందంటే ఏందో చూపిస్తాను పిలుచుకొస్తే ఏది రంగా? నీ తలకాయ ఇంకా ముందరికి వస్తే చూపిస్తా. సర్లే పద. పదండి. శిష్రా ముళ్ళు ఉన్నాయి, చూసుకో జాగ్రత్త. భలే ఉన్నాయి పూలు. మా ఏం పూలు మా భలే ఉన్నాయి. అవ్యా వాటిని తంగెడి పూలు అంటారు. సంక్రాంతి అప్పుడు ఉంటాను లేదా గొబ్బెమ్మల మీద వీటిని పెడతారు అన్నమాట. అట్లనే తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మలో కూడా వీటిని పేరుస్తారు. ఓకే బాగున్నాయి కదా. పదమా పద. అంతేగా శిశు, ఈ తంగేడి పూని మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తారు.
ఇంకెంత దూరం మామయ్య? ఈడేనమ్మా రండి చూపిస్తా రా. ఇంతకు ఏముంది బావా నువ్వు రా బావా నేను చూపిస్తా. నడుచుక్క బావన్ రమ్మని అలా ఎత్తపోయేకి రా ఒరే ఉరుకు. వద్దురా నాయనప్ప. ఆ పాండి నడసండి నడసండి, అంత నీరసంగా నడుస్తారేంది? ఆ ఉండు ఉండు ఉండు. కళ్ళు మూసుకోండి. ఆ ఇప్పుడు చూడండి, అదిగో. అయ్యో ఎంత బాగుంది మామయ్య. ఆ పదండి పదండి పద, పద. చూద్దాం. అమ్మయ్య అమ్మ ఏం బాడుతుందిరా రే, ఇంతకు ముందు ఎప్పుడు లేదు కదరా ఇట్లా. లేదక్క, సంవత్సరం కిందటే నీళ్ళు వదిలినారు. అబ్బా ఇలా అందరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుందో. అవును శిశు భయ సరదాగా ఉంది. ఓ, నువ్వు చిన్నప్పుడు ఇటు దుంకుతా నీకు గుర్తుందా? గుర్తుందిరా, ఒట్టి నేల దుంకుతా అంటే. నీళ్ళు చల్లి ఆడపట్టిద్దాం వీళ్ళని. లేట్వే వచ్చాయా రే అల్లరోళ్ళరా మీరు. శిశు చేయి జరిపితే నాకు సంబంధం లేదు. ఎంత బాగున్నాయి వాటర్. అవును చేక్క భలే ఉన్నాయి చల్లగా. నిన్ను భలే ఉంది కదా నీళ్ళతో ఆడుకుంటా అంటే. ఏ చాకెట్ చూడే. నిన్ను శిశు వేయద్దు. నా మీద కత్తి నువ్వు వేస్తావమ్మా, అందుకనే నేను కూడా వేస్తున్నా. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినది, వెయ్యొద్దు. నిన్ను వెయ్యొద్దు శిశు. నువ్వు చెప్తేనే వినాలా? మా అమ్మ ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చారో, ఇక్కడే ఉండి పోలనిపిస్తుంది. హర్ష రే హర్ష ఉన్నాడా లేడా? హర్షమ్మా ఆ, రామ్మో ఉన్నాళ్ళే పద శిశు. మా అక్కొచ్చింది. బాగున్నారా పిన్ని? బాగున్నా పిన్ని. టమోటాలు పీకేది ఉండే పిన్ని, అందుకే రాలా. బాగున్నానమ్మా. బాగున్నామమ్మా. మో ఇట్లా మాట్లాడుతుంటావా? కాపీ తెచ్చేది ఏమన్నా ఉందా? నువ్వు కూర్చోక్క. సర్లే గని రే, కాఫీ ఏం వద్దులేరా, ఇప్పుడు ఇంటి దగ్గర తాగేసి వస్తానా. పిన్ని ఏం వద్దు రా పిన్ని. బాగా చెప్పినావే. ఇంటికి వచ్చి ఏం తినుకోకుంటే ఎట్లా? ఉండు నాటుకోడన్నా కొత్త. రే హర్ష ఆగరా, రోజు తింటానే ఉన్నా లేరా, వచ్చినప్పటి నుంచి ఏం వద్దులేరా, నువ్వు కూర్చోరా. మో తింటే తిందులే ఉండు. రే 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 వద్దురా రే, కూర్చోరా నాయనా నువ్వు. ఏం మా ఇంట్లో తినకూడదు అనుకున్నావా? నీ ముఖంలో కూర్చో ఫస్ట్. ఏడ వద్దంటే అర్థమే కాదు నీకు. నువ్వేం మంచివి. కూర్చో పిన్ని. ఇంకేం పిన్ని, టౌన్ కు రావచ్చు కదా, రానే రారబ్బా. ఏడబుద్ధి ఏదో ఒకటి పండింటాది.